శం కరోతి శంకరః అని వ్యుత్పత్తి అర్థం. శంకరం అంటేనే శుభకరం. పార్వతీ విభుడైన పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, మృత్యుంజయుడు, అపమృత్యు నివారకుడు. ఆ మహేశ్వరుడు కొలువుదీరిన శైవక్షేత్రాల్లో శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ శాక్తేయ ఆలయాలలో అతి పురాతనమైనది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకున్నా త్రిపురాంతకేశ్వరునికి సంబంధించిన మంత్రాన్ని ఉచ్చరించాలి. అంతటి పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలు దర్శించి తరిద్దాం రండి. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకం గ్రామ సమీపంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళ్తారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారము నుంచి ఆలయంలోనికి నైరుతి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తిపీఠాల ఆలయాలను నిర్మిస్తూ ఉండటం ఆనవాయితీ. కానీ త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన హైందవ క్షేత్రాల్లో అగ్రశ్రేణికి చెందిన ఆలయంగా త్రిపురాంతక క్షేత్రానికి గుర్తింపుంది. ఇక్కడ త్రిపురాంబ సమేతుడైన త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇద్దరూ స్వయం వ్యక్తంగా వెలిశారు. కుమారగిరిపై ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక నేపథ్యంగా ఈ త్రిపురాంతకేశ్వరుడి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. త్రిగుణాలను భస్మం చేసిన రూపమే త్రిపురాంతకేశ్వర స్వరూపం. శివుడు ఏకాదశ రుద్రస్వరూపుడు. దేశంలోని ఏకాదశ శివ క్షేత్రాలలో త్రిపురాంతక క్షేత్రం అత్యంత ప్రాముఖ్యత గల క్షేత్రంగా విలసిల్లుతోంది. త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందినదిగా చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ప్రాచీన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో 14వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలో దక్షిణం వైపు నంది స్తంభంపై ఉన్న శాసనాన్ని చారిత్రక పరిశోధకులు గుర్తించారు. త్రిపురాంతకేశ్వర స్వామికి ధ్వజస్తంభం, బంగారు ఆభరణాలను భిక్షావృత్తి అయ్యంగారు చేయించినట్లు అందులో పేర్కొన్నారు. 14వ శతాబ్దంలో త్రిపురాంతక ఆలయం వారి ఆధీనంలో ఉందని అక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన త్రిపురాంతక క్షేత్రం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైనది. शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय
స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. ఇక్కడ్నించి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉందంటారు. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసిన శిల్ప సంపదే. 7వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కనిపిస్తున్నాయి. శైవ శాక్తేయ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్యక్షేత్రం త్రిపురాంతకం. త్రిపురాంతకేశ్వర స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలవుతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లువెత్తుతుంది. మనోమాలిన్యం తొలగిపోయి నిర్మలత్వం ఆవహిస్తుంది. త్రిపురాంతకంలో కుమారగిరిపై ఆవిర్భవించిన త్రిపురాంబాదేవి సహిత త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం పురాణ ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు వ్యాస భగవానులు స్కాంద పురాణంలో త్రిపురాంతక క్షేత్ర మహత్యాన్ని, ఔన్నత్యాన్ని కొనియాడారు. స్కాంద పురాణం, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, శివతత్వ సారం, రసరత్నాకరం, నాగార్జున తంత్రం వంటి అనేక ప్రామాణిక గ్రంథాలలో త్రిపురాంతక క్షేత్ర ప్రాశస్త్యం ఉందంటారు. గర్భాలయం ముఖ మండపానికి ఇరువైపులా గణపతి, కుమారస్వామివార్ల ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. భక్తులు ఈ మూర్తులను కనులారా దర్శించి త్రిపురాంతకేశ్వరుడి సన్నిధికి భక్తి శ్రద్ధలతో చేరుకుంటారు. అర్చకులు స్వామివారి లింగాన్ని అభిషేకిస్తారు. అభిషేక సమయంలో స్వామివారిని కళ్ళారా తిలకిస్తే భక్తుల జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం రాక్షసులు నిర్మించింది కావడంతో రాక్షస లక్షణాలు అలవడతాయని, అవి తొలగిపోయేందుకు అమృతంతో సమానమైన తేనెతో స్వామిని అభిషేకించి తీర్థమిస్తూ ఉంటారు. నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం నమః శివ 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 జంగమ దేవర ఓం నమః శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర శేఖర నాగేంద్రభూషణ దీవించరావయ శంభో శంకర నమః శివ ధిమి 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 తాండవ శంకర ఓం నమః శివ హర 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 భక్తవ శంకర ఓం. శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రధాన మహిమాన్విత క్షేత్రం త్రిపురాంతకం. శివుడి ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని చెబుతుంది. భవుడు అనే పేరు విశ్వ సృష్టికి అవసరమైన రజోగుణాన్ని తెలుపుతోంది. సృష్టి జరగాలంటే ఆ గుణం అవసరం. అలాగే హరుడు అనే పేరు విశ్వ ప్రళయ కారణమైన తమోగుణాన్ని బోధిస్తుంది. విశ్వ సౌఖ్యానికి సత్వగుణం కావాలి. మృడు అనే పేరులోనే శివుడి సాత్వికత నిండి ఉంది. ఏ విధమైన గుణం అధికంగా ఉంటుందో ఆ విధమైన నామరూపాలే ఆయనలో కనపడతాయి. ఈ నేపథ్యంలో త్రిపురాసుర సంహార అనంతరం పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం.
స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయని ఐతిహ్యం. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయంగా గోచరిస్తాడు. జలలింగాన్ని దుండగులు పీకేస్తే కొండ కింద ఉన్న శ్రీరామ ప్రతిష్ఠిత లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. పునఃప్రతిష్ఠలో మూల విరాట్ను కదిలించకుండా మూల విరాట్కు కింద మరొక నర్మదా బాణలింగాన్ని ప్రతిష్ఠించారంటారు. మకర తోరణం ముందు త్రిపురాంతకేశ్వరుడు అతి పెద్ద లింగంగా పంచఫణియుక్తంగా గోచరిస్తాడు. త్రిపురాంతకేశ్వరుడికి నిత్యం ధూప దీపారాధనలను ఘనంగా నిర్వహిస్తారు. స్వామి సన్నిధిలో పంచాక్షరిని 108 సార్లు స్మరించినంత మాత్రాన ఇహపరంలో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. త్రిపురాంతకేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయంటారు. పర్వదినాల సమయాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. గంగాధరా హే గౌరీవరా నీ నీడల్లో నేనుంటే చాలు దొరా. జయశంకరా హే కరుణాకరా నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణం వేదోరా. హర హర శంభో శివనామమే శివ శివ శంభో మా ప్రాణమే. హర హర శంభో నీ రూపమే శివ శివ శంభో అపరూపమే. గర్భాలయంలో పార్వతీదేవి అమ్మవారు కృష్ణవర్ణ శిల్పాకృతిలో దర్శనమిస్తుంది. విశాల నయనాలతో తీర్చిదిద్దిన నాసికంతో మంగళప్రదాయకంగా గోచరిస్తుంది. పద్మాసనాస్థిత అయిన అమ్మవారు శ్రీచక్రాసన ప్రతిష్ఠిత మూర్తిగా అనల గర్భనివాసినిగా చతుర్భుజాలతో విరాజిల్లుతోంది. అమ్మకు నివేదించుకున్న కోర్కెలను స్వామివారికి చేర్చి త్వరితగతిన అభీష్టాలు తీరేలా ఆశీర్వదిస్తుందని ప్రతీతి. అమ్మవారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరుపుతారు. పరిపాటి మగాతి పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూలస్థానేశ్వర స్వామి కొలువుతీరి ఉంటారు. ఈయన మహామహిమ గల దైవం. అనేక మంది రాజులు ఈ స్వామికి భూరి దానాలు సమర్పించారు. దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం ఉపాలయంగా ఉంది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూలస్థానేశ్వరునికి ఆగ్నేయంగా పంచబ్రాహ్మలచే ప్రతిష్ఠింపబడిన పంచలింగ దేవాలయం ఉంది. ఈ లింగాలను పూజిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర వీరభద్ర ఆలయం ఉంది. ఇంకొంచెం పైకెక్కితే ఇష్టకామేశ్వరి దేవాలయం నెలకొని ఉంది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న అగస్త్యలింగం గోచరిస్తుంది. ప్రధాన ఆలయానికి దగ్గరే అపరాజితేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. మన్యు సూక్తంతో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ యజ్ఞేశ్వర లింగం, వాయవ్యంలో హనుమంతుడు నెలకొల్పిన మారుతి లింగాలు దర్శనమిస్తాయి. వీటిని పూజిస్తే ఆయుష్, బలం, యశస్సులు కలుగుతాయి.
महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भज। బాలా త్రిపుర సుందరీదేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో చిదగ్ని గుండంలో బాలా త్రిపుర సుందరీదేవి వెలిసింది. లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. సమస్త శక్తి దేవతలకు బాలా త్రిపుర సుందరీదేవి ప్రథమ మూలం. నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది. దీంతో భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చెరువు కట్ట వెంట ఉన్న కదంబ చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శ్రీచక్రం పూర్వం త్రిపుర సుందరీదేవి ఉగ్రరూపంలో ఉండడంతో భక్తులు ఆమె దర్శనానికి భయపడేవారు. కాబట్టి భక్తులందరూ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తమ జీవితాలను సఫలీకృతం చేసుకునేలా శ్రీ ఆదిశంకరాచార్యులు ఆమెను చల్లపరచడానికి శ్రీచక్రాన్ని స్థాపించారు. బాలా త్రిపుర సుందరి ఆలయంలో ప్రతీదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంగా ఉంటుంది. గర్భగుడి మీద రాజగోపురాన్ని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. చిదగ్ని గుండంలోకి దిగాలంటే 9 మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టు ఒక్కో ఆవరణ. అదే నవావరణంలో బాలా త్రిపుర సుందరి ఉంటుందన్నమాట. శ్రీకడలినందు వెలసిన త్రిపుర సుందరి ఆపదలెడ బాపే విభవకారిణి. శ్రీకడలినందు వెలసిన త్రిపుర సుందరి ఆపదలెడ బాపే విభవకారిణి. సందేహములను తీర్చి వాసికెక్కిన భగవతి త్రిలోచన కుటుంబిని బాలా త్రిపుర సుందరి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి 5 రోజుల పాటు, విజయదశమి వేడుకల్లో భాగంగా అమ్మవారికి 9 రోజుల పాటు నవరాత్రులు, ఉగాది సందర్భంగా వసంత నవరాత్రులు, స్వామివారికి గ్రామోత్సవం, వైశాఖ పౌర్ణమికి, శ్రావణ పౌర్ణమికి అమ్మవారికి 1,00,000 పుష్పార్చన, నవధాన్యార్చన నిర్వహిస్తారు. ఇంతటి మహామహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం మహాశివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరిని దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. హైదరాబాద్ నుండి త్రిపురాంతకం 255 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే భక్తులు ముందుగా వినుకొండకు చేరుకొని అక్కడి నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురాంతకం చేరుకోవచ్చు. శ్రీశైలం నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే స్వామిని దర్శించుకోవచ్చు. వినుకొండ, మార్కాపురం డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు సైతం అందుబాటులో ఉంటాయి. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీచక్ర ఆధారిత నిర్మితమైన ప్రపంచంలోని ఏకైక శివాలయం త్రిపురాంతకేశ్వర ఆలయం. ఈ క్షేత్రములోనే ఆదిశంకరాచార్యులు లలితా సహస్రనామం రచించినట్లు కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలో ఏ శివాలయంలోని మంత్రాలు చదవాలన్నా నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమత్ మహాదేవాయ అని త్రిపురాంతకేశ్వర స్వామి నామాన్ని పఠిస్తూ ఉంటారు.
అంతటి విశిష్టమైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు కదా. ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.